కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. రాజమహేంద్రవరం పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న హిందువులకి ఒక మహద్భాగ్యం కలుగుతుంది. నవంబర్ 17 నుండి జనవరి 25 వరకు 60 రోజులు మహాభారత యజ్ఞ ప్రవచనం బ్రహ్మశ్రీ సమవేద షణ్ముఖ శర్మ గారి ద్వారా వినే భాగ్యం కలిగిన హిందువులు వీటిని ఎలా వినియోగించుకోవాలో ఒక ముఖ్య విషయం జ్ఞానసింధు ప్రతిపాదన చేస్తూ, నవవిధ భక్తులలో అసలు వినటమే ప్రధానమైన భక్తి. వినటంతో స్మరిస్తాం, వినే సందర్భంలో ఆలోచిస్తాం, వినుటూ ధర్మాలతో ఐక్యమవుతాం. అందరూ సమన్వయ సరస్వతి వాచస్పతి వాక్కుల నుండి స్వయంగా వారు ప్రవచనం చెప్తున్నప్పుడు హిందువులు బాగా గ్రహించాలి. సూక్ష్మలోకాల్లో ఉన్నటువంటి మన గురు శక్తులు స్వయంగా వ్యాస భగవానుడు శక్తి అక్కడకు వచ్చి అలాంటి అనుష్ఠాన పరుల యొక్క ప్రాంగణంలో వారి అందే అవి నిశ్చలమైన చైతన్యంగా నిలబడి మనకు ధర్మాలు బోధిస్తాయి. అందుకని ఈ సందర్భంలో హిందువులు కొన్ని ముఖ్యమైన చారిత్రక విషయాలను గ్రహించాలి. ఒకప్పుడు మన భారతదేశంలో హిందువులందరూ సంపూర్ణ ఆయుష్తోటి, ఆరోగ్యంతో, సమస్త ఐశ్వర్యాలతోటి నిరంతర సుఖమయ, ఆనందమయ, శాంతమయ జీవితాన్ని జ్ఞానంతో, భక్తితో గడపటానికి ముఖ్యమైన పలు కారణాల్లో ఒకటి ప్రధానమైన కారణం. ఒక కారణాన్ని ఇప్పుడు నేను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఆనాడు ఇది శిష్టాచారంలో పెద్దల నుండి మనం వింటూ ఉన్న విషయం. అంతేకాదు ఉగ్రశ్రవసుండు ప్రకటించిన ఒక గొప్ప ధర్మం కూడా ఇందులో ఉంది. వీటిని మేళవించి హిందూ సాధకులకి కొన్ని సూచనలు, అనుగ్రహం ఎలా పొందొచ్చో, అసలు వినటం భక్తి మార్గంగా ఎలా మీరు అనుగ్రహాలు పొందవచ్చు, కొన్ని సూచనలు తెలియచేస్తూ, ఒకప్పుడు మన భారతదేశంలో ప్రతి గ్రామంలో పగటి సంధ్య, సాయం సంధ్య పూర్తి అయి రాత్రికాల ప్రారంభానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక బ్రాహ్మణులు ఆ గ్రామాలలో, పట్టణాల్లో మహాభారతం మీద ప్రవచనం చేస్తుండేవారు. వారు ఉన్నటువంటి ఇంటి ప్రాంగణాల్లోనే, వసారాల్లో చుట్టూ ఉన్నటువంటి హిందూ కుటుంబాలు అక్కడికి వచ్చి కూర్చునేవి. కనీసం ఇతరులు వివిధ కార్యక్రమాల్లో ఉన్న ఆ ఇంటి యజమాని, అలాగే యజమానురాలు, మిగతా వారు బాధ్యతలు పంచుకున్న వచ్చి కూర్చొని ఈ భారత ప్రవచనం వింటుండేవారట. ఇలా ఎవరైతే సంధ్యావందనం చేసుకున్న అనుష్ఠానపరుడైనటువంటి బ్రాహ్మణుడు మహాభారతాన్ని ప్రవచిస్తూ ఉంటారు, అక్కడ హిందువులు వింటూ ఉంటారు, వారి ఉభయులకి కలిగేటటువంటి అనేకానేక ఫలితాలు చెప్పారు. అందుకని మన భారతదేశం ఒకప్పుడు ధర్మభావనతో సర్వులకి సంపదలు కలిగాయి, దీర్ఘ ఆయుష్, అపమృత్యు దోషాలు పోయాయి, ఎలాంటి భీతి లేదు, సుఖ సంతోషాలతో వంశాభివృద్ధిలో వివాహం కాని వారు ఉండేవారు కాదు. ఇలా అనేకం వైభవాలు. మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం రాజమహేంద్రవరం మరియు పరిసర ప్రాంత హిందువులకు ప్రాప్తించింది. తెలివిగల హిందువులు ఇలాంటి ఒక అనుష్ఠానపరుడు, ఉత్తముడు, బ్రహ్మస్వరూపమైనటువంటి సమన్వయ సరస్వతి ఈ 60 రోజులు చేసే ప్రవచన యజ్ఞంలో పాల్గొనేటటువంటి హిందువులు మీరు ఎలా అయితే గోవిందమాల దీక్ష తీసుకొని, శివమాల దీక్ష తీసుకొని, దుర్గామాల దీక్ష చేసుకొని నియమాలు పాటిస్తారు, దీన్ని ఒక వ్రతంగా తీసుకొని 60 రోజుల దీక్ష చెయ్యొచ్చు. వినటమే దీక్ష. దీక్షకు నియమాలు: శాకాహారం,
2 పూట్ల స్నానం, సరళ సంభాషణ, ఇష్టదేవత అర్చన ఇలా అనుసరిస్తూ సమయానికి ప్రాంగణానికి చేరి మౌనంగా ఆ ప్రవచనంలో అన్ని రకాల వైభవాలని మీ మనసు పెట్టి వింటూ ఉంటే 60 రోజులు ఈ ప్రవచన మహాభారత యజ్ఞం పూర్తయ్యేటప్పటికీ పంచమ వేదమని ప్రతిపాదన మహాభారతానికి. కాబట్టి ఈ వేద సంబంధమైన సమస్త పుణ్యాన్ని పొందుతాడు ప్రతి హిందువు. తరచూ అడుగుతుంటారు కాబట్టి హిందూ మహిళలు నెలసరి లాంటి ఋతుక్రమ ఇబ్బందులు వచ్చినప్పుడు 5 రోజులు ఇలాంటి ప్రాంగణానికి రాకుండా 5వ స్నానం అనంతరం శౌచంతో గనక మళ్ళీ వస్తే వారికి కూడా మధ్యలో విలంబనం అనేటువంటి భావన రాదు. 60 రోజులు యజ్ఞంలో పాల్గొన్న సంపూర్ణ పుణ్యం వస్తుంది. అలాగే హిందువులారా, ఏదైనా ఆకస్మికంగా ఎవరికైనా అశౌచం సంప్రాప్తిస్తే ఆ విధులు పూర్తయి శౌచం వచ్చేంత వరకు నియమాలు పాటించి మళ్ళీ ఇలాంటి ప్రవచన యజ్ఞంలో పాల్గొన్న వారికి కూడా సంపూర్ణ ఫలితాలు. అంతేకాదు అక్కడున్న హిందూ యువజన సమాజం మటుకు వృద్ధులు వస్తుంటారు, మహిళలు వస్తుంటారు. అలాగే అవైదిక ధర్మాలు కలిగిన వారు ఇలాంటి ప్రాంగణాల్లో మనల్ని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి యువ హిందూ సమాజం ఇది ఒక గొప్ప 60 రోజులు దీక్షగా అందరికీ సహకారం అందించేటువంటి గొప్ప అవకాశం. ఇలాంటి అవకాశాలు వినియోగించుకుంటే జాతకాల్లో ఉన్న నవగ్రహ దోషాలు, బృహస్పతి ఎలాంటి దోషంలో ఉన్న పూర్తిగా దోష నివారణ అవుతూ అత్యంత ఆనుకూల్యత ప్రాప్తిస్తుంది. ఇవి శిష్టాచారంలో ఉన్నటువంటి చిన్న చిన్న సరళమైన సాధనల్ని హిందూ కుటుంబాలకు తెలియచేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞంలో తప్పనిసరిగా వేలాది లక్షలాదిగా నియమనిష్టలతో పాల్గొనండి. పరిపూర్ణంగా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. యథాశక్తి నియమాలని అనుసరించండి. సహకారం అక్కడ అనేక కార్యక్రమాలకి ఈ 60 రోజుల కార్యక్రమానికి మంచినీటి వసతి దగ్గర నుండి ప్రతి చిన్న అవసరానికి శక్తి మేరకు అందరూ సహకరిస్తూ సత్ఫలితాలు పొందగలరు. అంతేకాదు సుదూరంగా ఉన్నటువంటి అనేక మంది ఇంత మంచి యజ్ఞ రాజమహేంద్రవరం నడిబొడ్డున జరుగుతుంటే అయ్యో వివిధ కార్యక్రమాల్లో ఉండి మేమందరం పాల్గొనలేకపోతున్నామే అనే బాధతో కూడా అనేక మంది మేము ఉన్నాం. అంటే ఇందులోని వైభవాన్ని మీరందరూ గ్రహించి హిందూ కుటుంబాలు దీనిని బాగా వ్యాప్తి చేసి ఈ ధర్మయజ్ఞంలో పాల్గొని సత్ఫలితాలు పొందగలరు. శ్రీమాత్రే నమః.